నేను 4 డైమెన్షన్స్ గురించి చేసిన వీడియోలో ఒక బ్రదర్ కామెంట్ చేశారు, 5th డైమెన్షన్ గురించి కూడా చెప్పండి. ఈ 5th డైమెన్షన్ నుంచి మల్టీవర్స్, ఇన్డెప్త్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ లాంటి టాపిక్స్ వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతాం అండ్ మనకు అర్థం కాదు కూడా. ఇవేవీ లేకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక పార్టికల్ లేదా ఒక ఆబ్జెక్ట్ లేదా యూనివర్స్లో ఉన్న ఏదైనా సరే నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ డెసిషన్ తీసుకోబోయే ప్రతిసారి ఆ డెసిషన్ వల్ల రాగలిగే ప్రతి రిజల్ట్ పైన ఒక్కో ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ అవుతాయి. ఎగ్జాంపుల్, రాము అనే 5th డైమెన్షన్కి చెందిన వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. జస్ట్ అనుకున్నాడు అంతే. ఇప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ వల్ల రాగలిగే మిలియన్స్ ఆఫ్ రిజల్ట్స్ పైన మిలియన్స్ ఆఫ్ ప్యారలల్ యూనివర్సెస్ క్రియేట్ అవుతాయి. అంటే ఈ యూనివర్స్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నవాడు ఈ డెసిషన్ వల్ల క్రియేట్ అయిన వేరే యూనివర్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయి ఉంటాడు, మరో దాంట్లో స్టార్ట్ చేసి ఫెయిల్ అయి ఉంటాడు, మరో దాంట్లో స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి ఉంటాడు, మరో దాంట్లో సక్సెస్ అయ్యి బిలియనియర్ కూడా అయి ఉంటాడు. ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే, ఇన్ దిస్ 5th డైమెన్షన్ ఎవ్రీ చాయిస్ మేకింగ్ క్రియేట్స్ మిలియన్స్ ఆఫ్ ప్యారలల్ యూనివర్సెస్ విత్ మిలియన్స్ ఆఫ్ పాసిబుల్ రిజల్ట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా చూడడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.